బిర్యానీ మాదిరి. దాంట్లో తీరా చూస్తే వాళ్ళకు 2 లవంగాలు కనిపించినాయి, తర్వాత ఒక 2-3 ఇది మన బగారా ఆకులు కనిపించినాయి. ఇదేంది ఇంత 3 సార్లు విజిటింగ్ చేస్తే 3 సార్లు విజిటింగ్ చేస్తే కూడా ఇంత ఎందుకు తక్కువ పడేస్తాం? అసలు పడేయకపోవడానికి కారణం ఏంటంటే ఒకటే, పిల్లలకి ఒకరోజు వచ్చినటువంటిది కాదు, దాదాపుగా 2-3 ఏళ్ల పాటు మాకంటే ముందున్నటువంటి వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. దాన్ని వస్తున్నటువంటి పిల్లలకు కొత్త జనరేషన్కి మొత్తాన్ని కూడా ప్రాపర్గా అందించుకుంటూ పోవడమే. ఇక్కడ ఉన్నటువంటిది ఏం లేదు, జస్ట్ ఒకటే, పెట్టించుకునేటప్పుడే ప్రాపర్గా వాళ్ళకి ఎంత అవసరమో అంత పెట్టించుకుంటారు. తక్కువైతే మళ్ళీ రండి, 2 సార్లు కాకపోతే 3 సార్లు రండి, కానీ ఎక్కువ పెట్టించుకుని మాత్రం వేస్ట్ అనేటువంటి చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో పిల్లలకు పెట్టించినాం. అది ఇప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతూనే ఉంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. సో అందుకనే మేము చాలా మీటింగ్లలో గౌరవ డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారి ముందర కూడా చాలా వేరే వేరే ప్రోగ్రాంల మీద డిఎస్ఓస్ మీటింగ్, ఏఎంఓస్ అందరితో ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాం, చాలా గట్టిగా చెప్పగలిగినాం. గట్టిగా పట్టుకుంటే పిడిగడ మెతుకులు కూడా మా దాంట్లో రావు సార్. మీరు మిడ్ డే మీల్స్ టైంకు మీరు ఏ రోజు అన్నారండి, మేము హార్డ్లీగా వెల్కమ్ చేస్తున్నాం. ఏ రోజు ఎవరు వచ్చినా కూడా మిడ్ డే మీల్స్ టైంలో మీరు వచ్చి చూడండి, మీరు వస్తున్నారు మాకు సమాచారం కూడా ఇవ్వకండి, మీరు రండి అనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది మా స్కూల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. తర్వాత ఒకరోజు హెల్ప్ లీడర్స్ టీమ్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత మనకు 3వ మీటింగ్ అయిపోయిన తర్వాత హెల్ప్ లీడర్స్ కు ఎవరైతే ఉంటారో అంటే యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ సంబంధించినప్పుడు 8 మంది పిల్లలను తీసుకొని ప్రతి స్కూల్ నుంచి ఇన్వైట్ చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 6 డిస్ట్రిక్ట్స్ నుంచి. అప్పుడు మేము వచ్చినప్పుడు నైట్ టైం క్యాంప్ ఫైర్ వేసిండు పిల్లలకు, 3 రోజుల ప్రోగ్రామ్ అది. క్యాంప్ ఫైర్ వేసినప్పుడు ఆ రోజు ఎస్సీఆర్టీ టీం వాళ్ళు వచ్చారు, సార్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. క్యాంప్ ఫైర్ లో కూర్చున్నప్పుడు మాధవరెడ్డి సార్ గారు కూడా వచ్చారు, వందే మాతరం ఫౌండేషన్ నుంచి. మాధవరెడ్డి సార్ కూడా వచ్చి ఈ క్యాంప్ ఫైర్ లో సార్ కొన్ని క్వశ్చన్లు వేసుకుంటూ పోతా ఉన్నాడు. క్వశ్చన్లు వేసుకుంటూ పోతా ఉంటే ఏది అడిగినా కూడా నేను చెప్తాను టక్మని లేచి, అంటే ఒక విషయం గురించి మాట్లాడమని అన్నప్పుడు డైరెక్ట్ గా ఒక అమ్మాయి లేచింది, డైరెక్ట్ గా అట్లా అడగగానే తడవు లేచి డైరెక్ట్ గా ఏ మాత్రం తొట్టుపాటు అనేటువంటిది లేకుండా అమ్మాయి మాట్లాడడం జరిగింది. మాట్లాడేసరికి ఏ స్కూల్ లేదనంటే జెడ్పీహెచ్ఎస్ ఎదురా అని చెప్పింది అమ్మాయి. ఓకే, ఈ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకుంటున్నా 500 రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి 500 రూపాయలు ఇచ్చిండు. తర్వాత మళ్ళీ క్వశ్చన్, మళ్ళీ సేమ్, మళ్ళీ హ్యాండ్ రైజ్ అవుతుంది. ఒక అమ్మాయి కాదు, మా దగ్గరకు వచ్చిన 8 మందిలో నుంచి అది రొటేట్ అవుతూనే ఉంది. అంటే ఎటువంటి భయం లేకుండా వాళ్ళు తొట్టుపాటు లేకుండా చెప్తుండ్రు. దీనికి ప్రధాన కారణం ఏంది అని మాధవరెడ్డి సార్ గారు అడిగితే ఆ రోజు చెప్తాం మేము, బాలసభ సార్ మాకు ఇది మేజర్గా, బాలసభ అనేటువంటిది మాకు చాలా ఫ్లిచ్ అవుతుంది. ఈ బాలసభలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పిల్లలు ఇంప్లిమెంట్ చేసుకుంటున్న కార్యక్రమాలు ఏవైతే వాళ్ళను గలగల మాట్లాడేటట్లు చేస్తున్నటువంటి ఏకైక ప్రోగ్రామ్ ఓన్లీ బాలసభ అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ బాలసభను స్టార్ట్ చేసినటువంటి ఐ థింక్ నాకు తెలిసినంత వరకు వందే మాతరం ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో, ఈ వందే మాతరం ఫౌండేషన్ స్టార్ట్ చేసినటువంటి బాలసభ ఈ రోజు వరకు కూడా మా స్కూల్లో కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది, దాని మినిట్స్ రాస్తూ పోతూనే ఉంటారు. ఎవ్రీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రోజు కంపల్సరిగా బాలసభ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్ రోజు ఒక నా ఫీలింగ్ మీతో చెప్పుకుంటున్నా, పేరెంట్ టీచర్స్ మీటింగ్ రోజు ఫస్ట్ మనకు 1.5 అవర్ ఏదైతే గ్రీన్ అవర్ ఉంటుందో, గ్రీన్ అవర్ తర్వాత పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. మా స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఖచ్చితంగా 50 నుంచి 60 మంది డెఫినెట్గా వస్తారు కంపల్సరీగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో. అంటే మా స్కూల్లో ఉన్న స్ట్రెంత్ మొత్తం 200లో 60 మంది పిల్లల యొక్క పేరెంట్స్ కంపల్సరీగా వచ్చేస్తారు మా దగ్గరికి. దాంతోపాటు నెక్స్ట్ మధ్యాహ్నం టైం ఏముంటుందంటే మా దగ్గర మన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పాఠశాల అనేటువంటి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. దానికి సంబంధించినట్టు ఇప్పుడు మనం SHVR అంటున్నాం, అందరం అప్లోడ్ చేసినాం రీసెంట్ గా. ఆ SHVR ఇంతకుముందు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పాఠశాల ప్రోగ్రామ్ ఏదో ఉంటుండే, దానికి 5 మినిస్ట్రీలు ఉంటాయి. ఈ 5 మినిస్ట్రీలు ఏం చేస్తారనంటే వాటి బాల సంఘాలు అని అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఒక 1 అవర్ పాటు వాళ్ళ కమిటీలు ఉంటాయి. ఏది ప్రైమ్ మినిస్ట్రీ కమిటీ అని, ఫుడ్ అండ్ హెల్త్ కమిటీ అని, తర్వాత దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ అని, తర్వాత స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మినిస్ట్రీ అని. ఎవ్రీ 15 days ఒకసారి వాళ్ళు కంపల్సరీ మీట్ కావాలి. ఎవ్రీ 15 days వీలు కానప్పుడు కంపల్సరీ మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ కావాల్సిందే. సేమ్ వీళ్ళ యొక్క కమిటీ మీటింగ్ కూడా మధ్యాహ్నం 2 to 3 వరకు నడుస్తుంది. 3కి ఎగ్జాక్ట్లీ బాలసభ స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 4:30 కావచ్చు, అది 5 కూడా కావచ్చు. ఈ బాలసభకు సంబంధించి ఖచ్చితంగా ఒక 25 అయితే మా దగ్గర ఈవెంట్స్ అయితే రన్ అవుతాయి పిల్లలు. బాలసభ అంటే మనం టీచర్ల వేదిక మీద ఉండి పిల్లలు నేను వచ్చేయరా నువ్వు ఇచ్చేయరా ఇది ఏం లేదు సార్, ఉన్న విషయం చెప్తున్నా. మా దగ్గర ఆ రోజు బాలసభ స్టార్ట్ అవుతుందంటే దానికంటే 2 రోజుల ముందర ఆ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మినిస్ట్రీ ఉంటుంది కదా, మొత్తం 5 మంది ఉంటారు దాంట్లో. ఆ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేసినట్టు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు పేర్లు.
ఎవరెవరైతే పాల్గొనాలని అనుకుంటారో వాళ్ళు రేపటిలోగా మీ యొక్క పేర్లను మీ యొక్క స్కిట్సా లేకుంటే ఏంటది కథనా స్కిట్ జీకేనా లేకుంటే పాటనా డాన్స్ అని ఏం చేస్తావా అనేది మీ ఇష్టం. ఒక దాని గురించి మాట్లాడతావా, ఒక డిబేట్ చేస్తావా, ఏదైనా సరే మీ ఇష్టం మాట్లాడుకోండి. ఒక యాక్షన్ మైమ్ యాక్షన్ ఏదైనా కానీ ఆ పేర్లు ఏమని చెప్తాం, వాళ్ళు పేర్లు ఇస్తారు. పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతారు. సో ఇది మొన్న వచ్చినప్పుడు సార్ ఉండి సిజిఆర్ మన సంస్థ తరపు నుంచి వచ్చినప్పుడు బాలసభ రన్ అవుతుందా సార్ ఇంతకు మన దగ్గర అని అంటే 100% మా దగ్గర గత 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి కరోనా కంటే 2 ఏళ్ల ముందర నుంచి ప్రాపర్ గా రన్ అవుతుంది సార్. మీకు కావాలంటే చెక్ చేసుకున్నానంటే ఏదో ఒక్కటి ఏమైనా ఉంటే మినిట్స్ కనుక ఏమైనా ఉంటే ఏం సార్ అంటే తీసి రిజిస్టర్ తీసి ముందర పెట్టినాం. ముందర పెడితే సార్ వాళ్ళు ఆశ్చర్యపోయి ఫోటోలు కొట్టుకున్నారు అన్ని మొత్తం. అంటే ఎప్పటి నుంచి 2021 నుంచి 22 నుంచి ఉన్నటువంటి ఫోటోలు తీసుకున్నారు. అంతకంటే ముందు రిజిస్టర్స్ కూడా ఉన్నాయి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రన్ అవుతున్నటువంటి ఫోటోస్ మినిట్స్ ఎవరెవరు ఏం కార్యక్రమం చేసిన అనేటువంటిది కూడా వాళ్ళు కొట్టుకొని రావడం జరిగింది. ఈ బాలసభ చాలా చోట్ల రన్ అయ్యింటే పిల్లలు నిజంగా ఒక ధైర్యం అనేటువంటి స్టేజ్ మీద ధైర్యం అనేటువంటిది వస్తుంది. ఒక విషయం గురించి మంచిగా మాట్లాడేటువంటి కెపాసిటీ డెవలప్ అవుతాయి అనేటువంటిది వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో బాలసభ అనేటువంటిది మా స్కూల్లో వండర్ఫుల్ గా రన్ అయ్యేటువంటి అనదర్ వన్ ప్రోగ్రామ్. సో దీంట్లో టీచర్స్ ఎవరు ఇన్వాల్వ్ గారు, జస్ట్ టీచర్స్ బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ సమకూరుస్తారు అంతే. పిల్లలే స్టేజ్ మీద యాంకరింగ్, ఒక 3-4 కమిటీ ఉంటుంది, వాళ్ళే యాంకరింగ్ చేసుకుంటారు, వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. అన్ని అయిపోయినాక టీచర్స్ మేము అట్లా వెనకల పోయి కూర్చుంటాం అంతకాలి. మొత్తం A to Z ఎవ్రీథింగ్ వాళ్ళే ప్లే చేసుకుంటారు మొత్తం. రైట్ సార్. దాంతోపాటు నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఇక ముఖ్యంగా చెప్పాల్సినటువంటి అంటే ఇవి రెండు గతంలో నుంచి రన్ అవుతున్నవి. CGRకి వచ్చిన తర్వాత ZPHS ఎదురులో వచ్చినటువంటి చేంజెస్ అనేటువంటిది ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తున్నా. దీంట్లో ప్రధానమైనటువంటిది ఒకటి ఏంటిదంటే ఒకరోజు మా స్కూల్లో దింపినటువంటి ఫోటో మేమేం చేసినామంటే డిస్ట్రిక్ట్ గ్రూప్ లో పోస్ట్ చేసినాం. మిడ్ డే మీల్స్ చేస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్ గ్రూప్ నుంచి అదేమైందంటే లాస్ట్ స్టేట్ మొత్తం తిరిగి లాస్ట్ కి అది వచ్చి మళ్ళా CGR గ్రూప్ లో పడ్డది. CGR గ్రూప్ నుంచి తర్వాత మళ్ళీ మా గ్రూప్ లో వచ్చింది అది లాస్ట్ కు. తీరా చూస్తే విషయం ఏంటంటే మా దగ్గర ఈ CGRకి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళు నేర్చుకున్న అంశాల నుంచి పిల్లలు స్కూల్లో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేయాలనేటువంటిది వాళ్ళు చాలా ఫిక్స్ అయిపోయారు. ఆ రోజే ఫిక్స్ అయిపోయిన తర్వాత పిల్లలు చేసినటువంటి మొట్టమొదటి ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఫ్రీ ప్లాస్టిక్ జోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్లో చిన్న చాక్లెట్ ర్యాపర్ కూడా ఉండదు. ఎందుకు అని అంటే ఇది పిల్లల యొక్క కమిట్మెంట్. నిజంగా చెప్పాలంటే పిల్లలు ప్రతి క్లాస్ రూమ్ లో డస్ట్బిన్స్ కంపల్సరీ ఉంటాయి. వాళ్ళు ఏం తెచ్చుకున్నా ఏం చేసినా డస్ట్బిన్ లోనే ఉంటుంది ఖచ్చితంగా. ఎవ్రీ ట్రైస్ ఒకసారి స్కూల్ క్యాంపస్ మొత్తం వాళ్ళే చెక్ చేసుకుంటారు. చిన్న పిల్లవాడు నేను పోతే ఇప్పుడు నా కవర్ కనిపించింది అది ఎవరో తెలియక తెలిసిన వాళ్ళందరూ దాంట్లో పడేస్తారు. కొత్త 6th క్లాస్ పిల్లలు ఎవరైతే పడేసినా కానీ తీసి ఎమ్మడే జేబులు వేసుకుంటారు పిల్లలు, వేసుకుని పోయి డస్ట్బిన్ లో పడేస్తుంటారు. అంటే అంత కమిట్మెంట్ తో ఉన్నటువంటిది ఏంటిదంటే ఒక ప్రోగ్రామ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్. దీనికి సంబంధించి ఒక పెద్ద క్యాంపెయిన్ ఏంటంటే మేము ఒక మాట చెప్పగానే పిల్లలకు మన స్కూల్లో ఒక కమిట్మెంట్ తీసుకున్నాం కదా బై ద ఓత్ ఆఫ్ CGR. మరి మీరు అందరూ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారు కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడొద్దనంటే ఇప్పుడు మా స్కూల్లో ఉన్న 200 మంది పిల్లలతోన ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో కంప్లీట్ గా స్టీల్ బాటిల్స్ వచ్చేసినాయి. ఇది విత్-ఇన్ 15 days లో జరిగిపోయినటువంటి ప్రోగ్రామ్ ఇది. ప్రతి పిల్లవాడి దగ్గర కంపల్సరీగా స్టీల్ బాటిల్ ఉంటుంది. వాడు ఆ స్టీల్ బాటిల్ తోనే అవుతాడు పిల్లవాడు కంపల్సరీగా స్కూల్లో. సో మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఎలాగో మా దగ్గర ఉంటుంది, RO వాటర్ ఉంటుంది కంపల్సరీగా. దీంతో పాటు ఇంకోటి ఏంటిదంటే ఒక చిన్న లూప్ హోల్ ఉండే మా స్కూల్లో. ఏంటిదనంటే మా స్కూల్లో పడ్డటువంటి రెయిన్ వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రెయిన్ వాటర్ మొత్తం కూడా సోక్ పిట్ లోకి వెళ్తుండే. హెవీగా వచ్చినప్పుడు మాత్రం కొంచెం బయటికి వెళ్ళిపోతుండే. ఇప్పుడు దాన్ని ఆ సోక్ పిట్ మళ్ళీ ఒకసారి రెనోవేషన్ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే వాటర్ యొక్క కమిట్మెంట్ అంటే నాకు ప్రాధాన్యత చెప్పిందో అప్పుడు ఆటోమేటిక్ గా మా స్కూల్ పిల్లలే సోక్ పిట్ మొత్తం 5 feet లోపలికి పిల్లలే తీసేది. మొత్తం తీసి బయట వేసి పిల్లలతో పాటు నేను మా హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు బయటికి తీసేసి మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ రెనోవేషన్ అనేటువంటి చేయడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు కంప్లీట్ గా బయటికి పోయే కొద్ది గొప్ప వాటర్ కూడా ఒక్క చుక్క కూడా మా స్కూల్ పడ్డటువంటి వాటర్ బయటికి వెళ్ళదు. ఈవెన్ దో మా స్కూల్ ఒక చిన్న విషయం చెప్తానండి. మా స్కూల్ ఏంటంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పాఠశాలకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉన్నటువంటి ఎవ్రీ ఇయర్ అవార్డు ఇస్తుంటారు దీనికి SHVR రైట్ నౌ. దీంట్లో లాస్ట్ ఇయర్ మేము అప్లై చేస్తే ఫస్ట్ లోకల్ లెవెల్, తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, తర్వాత నెక్స్ట్ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఈవెంట్స్ ఇట్లా వెళ్ళిపోతుంటాయి ముందరికి. మేము స్టేట్ లెవెల్లో వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ స్కూల్ ఇన్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ZPHS ఓన్లీ ఇన్ ద స్టేట్. అంటే చాలా ఆస్పెక్ట్స్ దాంట్లో 60 స్ట్రీమ్స్ ఉంటాయి. మొత్తం 60 స్ట్రీమ్స్ విత్ ప్రూఫ్స్ తో సహా వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రామ్ లాస్ట్ ఫైనల్లో నేషనల్ లెవెల్కి ఎంట్రీ అయినాము. నేషనల్ లెవెల్లో మాది
ఓన్లీ ఒకటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీ దాంట్లో ఉందా లేదా అని అడిగిండు. అదొక్కటి మేము లేదని చెప్పినాం. లేదని చెప్పేసరికి మాకు 99.72 స్కోర్ వచ్చేసి 100% స్కోర్ రాకపోయేసరికి నేషనల్లో వెనుకలకు వచ్చేసినాం. దాన్ని మళ్ళీ ఐసిఐసి వాళ్ళతో కలిసి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ సంవత్సరం దాన్ని ఫిట్టింగ్ చేసినాము. చూడాలి ఈ సంవత్సరం ఎట్లా ఉందో మరి మా యొక్క ఇది. సో ఇది జీరో వాటర్ వేస్టేజ్ ఉండొద్దు అనేటువంటిది ఈ సోక్పీర్లో పోవాలనేటువంటిది ఒకటి. ప్లస్ దాంతోపాటు ద లాస్ట్ వన్ ఏంటిదంటే దీంట్లో మనం మెన్షన్ చేయాల్సినటువంటిది, ఇక్కడికి వచ్చినాక ఇంకో నేర్చుకుంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నార్మల్గా అయితే పిల్లలు ఏం చేస్తున్నారంటే మా స్కూల్ మొత్తం ఒకసారి బహుశా ఎవరైనా హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నాను సార్ అందరికి కూడా. మా స్కూల్లోకి వస్తే మీరు కూర్చుంటే చెట్ల మీద ఉన్నటువంటి పిట్టలు పిచ్చుకలు వాటి యొక్క సౌండ్ తప్ప వేరే సౌండ్ ఏది రాదు మా స్కూల్లో. సార్ వాళ్ళు వచ్చారు మా స్కూల్లో ఇంతకుముందు మన సార్ గారు చెప్పినట్లుగా, మన భూపేంద్ర రెడ్డి సార్ గారు చెప్పినట్టుగా ఫ్రూట్ గార్డెన్ ఉండాలి, ఫ్లవర్ గార్డెన్ ఉండాలి, తర్వాత ఏది మన కిచెన్ గార్డెన్ ఉండాలి, తర్వాత మెడిసినల్ గార్డెన్ ఉంటాయి. మెడిసినల్ గార్డెన్ బై ద హెల్ప్ ఆఫ్ సిసిఆర్ మేము ఫ్రేమ్ చేసినాము. ఇక్కడ మాకు ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, ఫ్రూట్ గార్డెన్ ఉంటుంది. అది తెలియకుండా మేమే ఫ్రేమ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒక ఏరియాను అది ఫ్లవర్ గార్డెన్, ఇది ఫ్రూట్ గార్డెన్. మా స్కూల్లో ఏ ప్లేస్ కూడా ఖాళీగా ఉండదు. నువ్వు ఇప్పుడు చెట్టు నాటడం అంటే కూడా ప్లేస్ లేదు, అయిపోయింది ఆల్మోస్ట్. దాంట్లో మొన్న సిసిఆర్ నుంచి వచ్చినటువంటి మన మెడిసినల్ గార్డెన్ పర్పస్ లో వచ్చినటువంటి సార్ వాళ్ళకు మా స్కూల్లో ఉన్నటువంటి జాంకాయలను తీసి మరి కోసి మరి ఇచ్చినాం సార్ వాళ్ళకు. అంటే ఫ్రూట్ గార్డెన్ నుంచి దాని తర్వాత నేరేడు పండ్లు తీసుకొచ్చి ఇచ్చినాం వాళ్ళకి మా స్కూల్లోనే ఉన్నటువంటి. అంటే ఇట్లా అన్ని ఏ టు జెడ్ మొత్తం మేము చేస్తున్నాయి కాదు, ఇవన్నీ మొత్తం కూడా టోటల్ ఎంటైర్ మేమేదో టీచర్ల బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకి ఏం చేయాలో చెప్తాం తప్పిస్తే మేము చేసేటువంటి పనులు కావు, అంతా పిల్లలే. ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే ఒకటి కమిట్మెంట్ ఉన్నటువంటి పిల్లలని మేము డైరెక్ట్ ఏం చేస్తామంటే ఆ యొక్క మినిస్ట్రీలకు తీసుకున్నాం. ఇప్పుడు అవే మినిస్ట్రీస్ మనం ఏం చేసినామంటే హౌసెస్ చేసిండ్రు. ఆ హౌసెస్ వల్ల కూడా మళ్ళీ ఇదే మినిస్ట్రీలను మనం ఫ్రేమ్ చేస్తాం. ఎకో క్లబ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎకో క్లబ్స్ 5 రకాలు, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏది స్వచ్ఛ భారత్ సార్ SHBR యొక్క మినిస్ట్రీస్ 5, మొత్తం 10 టీములు ఉంటాయి. ఎనర్జీ మీద పనిచేస్తుంటాయి, హార్వెస్టింగ్ మీద పనిచేస్తుంటాయి, వాటర్ మీద పనిచేస్తుంటది, తర్వాత ఏది ఎన్విరాన్మెంటల్ మీద పనిచేస్తుంటది. ఇట్లా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ లో పనిచేసుకుంటే పోయేసరికి ప్రతి ఒక్కరు మా స్కూల్లోకి ఎంట్రీ అయిన వెంటనే చెప్పే ఒకటే మాట, సార్ చాలా ప్లెజెంట్ ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది మీ స్కూల్లోకి రాగానే. చూస్తే చిన్నగా ఉంది కానీ చాలా ప్లెజెంట్గా ఉంది. 5 నిమిషాల్లో పోవాలని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గంట సేపు అయితే ఉండిపోతారు మా స్కూల్లో. సో ఇది మా గొప్పతనం అని కాదు కానీ నిజంగా చెప్తున్నా, ఇదంతా మా పిల్లల యొక్క డెడికేషన్, మా పిల్లల యొక్క టీం వర్క్ అనేటువంటిది చెప్తూ, దాని కింద చేసినటువంటి ప్రోగ్రాంలలో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడ్ మార్క్ ప్రోగ్రామ్ ఏంటంటే, సీడ్ బాల్స్ గురించి తెలుసు వింటున్నాము, బట్ ఎన్నడూ చేసింది లేదు నిజంగా చెప్పాలంటే. సిసిఆర్కి వచ్చిన తర్వాత మా స్కూల్ పిల్లలు ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 50,000 చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 50,000 చేసేలో ఏముంది అనుకున్నాం. పిల్లలు సీట్స్ కలెక్ట్ చేసుకొచ్చిండ్రు వారం రోజుల పాటు. తర్వాత ఏం చేసినానంటే 50,000 పెట్టి టార్గెట్ 1 lakh పెట్టుకున్నాము. చివరికి 1 lakh చేయడానికి మాకు దాదాపుగా మా స్కూల్ విద్యార్థులందరూ కలిసి కూర్చొని చేస్తే ఆల్మోస్ట్ ఒక 14 days పట్టింది సార్. అసలు ఆశ్చర్యపోయినా నేనైతే. 14 days పట్టింది మాకు. 1,26,000 సీడ్ బాల్స్ చేసినాం మేము. చేసిన తర్వాత కలెక్టర్ గారిని కలిస్తే ఒకరోజు మినిస్టర్ గారు వస్తున్నారు, రేపు ప్రోగ్రామ్కి తీసుకొని రండి అని చెప్పారు. అంటే కొంచెం యాక్సెస్ ఉంటుంది కనుక నేను కలెక్టర్ గారిని కలిసి అడిగినప్పుడు రేపు మినిస్టర్ గారు వస్తున్నారు తీసుకుంటామంటే మా డిఓ గారు మేము వెళ్తే సిసిఆర్ తరఫు నుంచి మేము చేసినటువంటి 1 lakh సీడ్ బాల్స్ ను మినిస్టర్ గారికి జూపల్లి కృష్ణారావు, ఒక 6 మంది ఎమ్మెల్యేలకు, తర్వాత కలెక్టర్ గారు అందరూ ఉండగా అక్కడ ఐడిఓసీలో మేము ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ గా దీన్ని ఎక్కడ చల్లుతారో ఏం చేస్తారో అని అంటే, సార్ ఎక్కడైతే డిఫారెస్టేషన్ జరిగిందో అక్కడ కంపల్సరీగా మేము స్ప్రెడ్ అవుట్ చేస్తాం సార్ అని చెప్పేస్తే కలెక్టర్ మేడం ఆన్ ది స్పాట్ లో డిఎఫ్ఓ గారిని పిలిచి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయండి, చేసిన రోజు నన్ను నిలబండి అని చెప్పింది. డిఫారెస్టేషన్ జరిగినటువంటి ఏరియాలో మయూరి పార్క్ ఉంటుంది, అక్కడ కొంత ఏరియా డిఫారెస్టేషన్ జరిగినట్టుంది గతంలో, అక్కడ వెళ్దామని చెప్పేసి మేము మొత్తం ప్లానింగ్ చేసుకుని మొత్తం ఓకే చేసుకున్న తర్వాత కలెక్టర్ మేడం గారు కొంచెం రాలేకపోయారు. బట్ మేము 1 lakh సీడ్ బాల్స్ ను డిస్పోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మాకు చాలా గొప్ప విషయం నిజంగా చెప్తారా. చాలా సింపుల్ అనుకున్నాం కానీ అంత సులభం కాదు సార్ 1 lakh సీడ్ బాల్స్ చేయడం అనేటువంటిది. మాకు చేసిన తర్వాత అర్థమైంది. సో విద్యార్థులు చూడండి, సిసిఆర్ కంప్లీట్ గా వాళ్ళు సిసిఆర్ ను ఎంత మమేకం చేసుకుని పిల్లలు తయారు చేసిన అనేటువంటి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఇదే పోస్టర్స్ మొన్న బెంగళూరులో రాయచూర్ ఐ థింక్ కర్ణాటకలో జరిగినటువంటి ఒక ఈవెంట్ లో మెయిన్ ఎంట్రీ దగ్గర ఉన్నటువంటి పోస్టర్ ఏది మా బ్యానర్ లో ఈ ఫోటో పెట్టారు మా స్కూల్ది. అసలు మేము చూసుకొని సిసిఆర్ ఫోటో పెట్టారనమాట. అంటే మా పిల్లలు చేసినటువంటి ఫోటో పెట్టారు.
మస్తు హ్యాపీగా అనిపించింది నాకైతే. మా పిల్లలు చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ రోజు నేను సీజీఆర్కి వెళ్తున్నాను నేను చెప్పేస్తే మెసేజ్ కూడా ఉండే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో నుంచి ఫోన్ తీసుకొని పెట్టారు, సార్ ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తాం సార్ సీజీఆర్కు, సార్ అని రాత్రి 10:30 వరకు పిల్లలు మెసేజ్ పెడుతూనే ఉన్నారు. అంటే వద్దు అని చెప్పాను నేను, రెడీ అయింది ఇద్దరు పిల్లలు ఆల్రెడీ మాట్లాడడానికి. కానీ వద్దు బాబు వద్దు, మీరు ఒక్కరు రావద్దు, ఇప్పుడు కూడా డేంజర్ నెత్తి మీద వద్దు లేనిపోని పంచాయతీ అని నేనే పిల్లలు ఆపారు. చాలా ఇన్స్పైర్ అయ్యింది సార్ సీజీఆర్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్. పిల్లల్ని ఒకసారి మీకు కూడా మేబీ మెడబాల్ అనుకోవచ్చు, ప్రోగ్రామ్ పెడితే పిల్లల్ని తీసుకురండి, మనకంటే చాలా గొప్పగా ఇన్స్పైర్ అవుతారు పిల్లలు. చాలా అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటి సంభవిస్తున్నది ఖచ్చితంగా నేను చెప్పగలను, ఎందుకంటే మేము అనుభవించినాం ఆల్రెడీ కనుక. థ్యాంక్ యూ సో మచ్ సార్.